నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ. ఈ రోజు మన మాటండి వీడియోలో మరో మాట, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అన్న మాటలు మనం చాలాసార్లు విన్నాము, చూసినాం. కానీ మగవాళ్ళకి మగవాళ్ళే శత్రువు అన్న మాట మీరు ఎప్పుడన్నా విన్నారా? వినలే. కాబట్టి ఇక్కడ ఒక పురుషుడికి మరో పురుషుడే శత్రువు ఎట్లయిందో ఈరోజు మన వీడియోలో చూద్దాం. వచ్చేయండి మరి మన వీడియోలోకి. అంతా సరే గాని వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ లాంగ్ వీడియోస్ అయితే వాచ్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. వెళ్దామా మరి? రాజు మధు అని ఇద్దరు అబ్బాయిలు చిన్నప్పటి నుంచి దోస్తులండి. వాళ్ళిల్లో వీళ్ళు పక్క పక్కనే. ఎంత మంచి దోస్తులు అంటే ఒకరికి దెబ్బ తాకితే మరొకరు ఏడతారేమో అన్నట్టు. సినిమాలు చూస్తాం కదా, అంత బాండింగ్ ఆ ఇద్దరు స్నేహితుల మధ్యలో ఉన్నది. పక్క పక్కనే ఇల్లు అవ్వడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండడం కన్నా పక్కన దోస్తింట్లో ఉండడమే ఎక్కువ అన్నట్టు. ఇద్దరు కూడా అట్లనే ఉండేవాళ్ళు. రాజు అనే అబ్బాయి ముందు నుంచి అంతో ఇంతో మంచిగా ఉన్న వాళ్ళే. వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఉద్యోగి, కాకపోతే రిటైర్మెంట్ అయ్యారు. ఇక మధు వాళ్ళ నాన్న మామూలు ఒక ప్రైవేటు ఉద్యోగి. ఉన్నంతలో తిని సంతోషంగా ఉంటారు. రాజు చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాజుకి ఒక కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచారు. అంత గారభంగా పెంచారు. రాజు ఒక్కడే కొడుకు, ఇటు మధు కూడా ఒక్కడే కొడుకు. కష్టం వచ్చినా మధు ముందే మాట్లాడుకునేవాళ్ళు. మధు వాళ్ళ అమ్మ నాన్న మధును చిన్నప్పటి నుంచే కష్టాలు బాధలు అంటే ఎలా ఉంటాయి, ఉంటే వాటిని ఎలా తట్టుకోవాలి అని చెప్పేవాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న. మధు వాళ్ళ నాన్న ఏ రూపాయి ఖర్చు పెట్టినా ఆ రూపాయి మనకి ఎట్లా వచ్చింది, మన కష్టానికి మనం న్యాయం చేస్తున్నామా, ఇలా ప్రతి విషయాన్ని మధుకు వాళ్ళ నాన్న చెప్తూ ఉండేవాడు చిన్నప్పటి నుంచి. అదే ధోరణిలో మధు పెరిగాడు. ఇక్కడ ఎంత పెద్ద కష్టమైనా గాని ఆ కష్టం విలువ తెలియకుండా రాజును పెంచారు. ఇష్టం వచ్చినట్టు రాజు డబ్బులు ఖర్చు పెట్టేవాడు. ఒక్కడే కొడుకు కదా, నా ఆస్తి అంతా ఎవరికి, వాడు కాకపోతే ఎవరు ఖర్చు చేస్తారు అని అమ్మా నాన్న దాన్ని తేలికగా తీసుకున్నారు. అలా రాజు మధు ఇద్దరు కూడా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళ ఇళ్లలో ఎలాంటి వాతావరణాలున్నా వీళ్ళిద్దరు మాత్రం ఒక మంచి స్నేహితులు. అటు రాజు గాని ఇటు మధు గాని ఒకరి గురించి ఒకరు గౌరవంగా ప్రేమతో ఉండేవాళ్ళు. అలా కొన్ని రోజులకి మధు ఒక చిన్నపాటి ఉద్యోగం చూసుకొని ఆ ఉద్యోగం చేసుకుంటూ తను చదువుకునేవాడు. ఇక రాజు సంగతి అంటారా, చదువునంత సీరియస్ గా తీసుకోలేదు. అమ్మా నాన్న కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాజు మధు మంచి బెస్ట్ ఫ్రెండ్సే. కాకపోతే మధు ఎప్పుడు రాజు గురించి ఆలోచించేవాడు, రాజు బాగుపడాలి అనుకునేవాడు. కానీ రాజు మాత్రం మధు గురించి కొద్దిగా నెగిటివ్గా ఆలోచించేవాడు. ఎందుకు అంటే మధు మధ్యతరగతి అబ్బాయి అయినా గాని చక్కగా చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ ఒక మంచి పేరు సంపాదించారు. చుట్టుపక్కల వాళ్ళందరూ మధుని పొగిడేవాళ్ళు. అలాంటి అబ్బాయికి అమ్మాయినిస్తే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అవుతుంది. మధు గురించి ఇరుగు పొరుగు వాళ్ళు అనేవారు. ఆ నోట ఈ నోట రాజు దగ్గరికి వచ్చేది. అలా రాజుకు కొద్దిగా మధు పైన నెగిటివ్ స్టార్ట్ అయింది. కానీ మధు ముందు ఎప్పుడు బయటపడేవాడు కాదు, గాని మనసులో మాత్రం మధు గురించి కొంచెం నెగిటివ్ గా అనుకోవడం స్టార్ట్ చేశాడు. రాజు ఏమనుకున్నాడంటే పొగిడే నోర్లతోనే మధుని తిట్టేలాగా చేయాలి అనుకునేవాడు. ఎందుకంటే అందరూ మధును పొగిడితే రాజుకు నచ్చేది కాదు. అలాగే రాజు వాళ్ళ అమ్మా నాన్న కూడా మధును పొగిడేవాళ్ళట. ఇలా కొన్ని రోజులు గడిచిపోయింది. మధును నేను ఎలా చెడు చేయాలి అని ఆలోచిస్తుండగా రాజుకి మధు మంచితనమే ఆసరాగా తీసుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఇద్దరు స్నేహితులు అవడం వల్ల చిన్నపాటి ఉద్యోగం కూడా మధు చేస్తున్నాడు కాబట్టి రాజు దాన్నే అలసుగా తీసుకున్నాడు. రాజు మా అమ్మ నాన్నకి చెప్తే నాకు ఏదైనా కొనిస్తారు, కానీ నేను అమ్మ నాన్న మీద ఆధారపడను అని చెప్పి ఎలాగో అలాగా ఒప్పించి మధు పేరు మీద ఫైనాన్స్ లో డబ్బులు తీసుకోవడం, మధు కార్డులు వాడుకొని బండి ఫోన్లు ఇలా ఏదో ఒక వస్తువు కొనుక్కుంటూ ఉండేవాడు. ఒక 2-3 ఈఎంఐలు కట్టి తర్వాత ఎగ్గొట్టేవాడు. మధు వల్ల కూడా ఎంతవరకు అవుతుంది, తన స్తోమతకు మించి రాజు మధు పేరు మీద అప్పులు చేయడం, మధు పేరు మీద వస్తువులు తీసుకోవడం ఇలా స్టార్ట్ చేశాడు. మధు
రాజు వాళ్ళ ఇంట్లో రాజు గురించి చెప్తే వాళ్ళే డబ్బులు కట్టేస్తారు కదా అన్న ఆలోచన వచ్చేది. కానీ అమ్మా నాన్న దృష్టిలో రాజు చులకనైపోతాడు, ఆ ఫ్రెండ్ అలా చులకన అవ్వకూడదు అని మధు ఆలోచించేవాడు. ఎంత మంచివాడండి మధు. అట్లాంటి మధుని మోసం చేయాలని రాజు పెద్దగానే స్కెచ్ చేసుకొని ఉన్నాడు. ఇక అప్పులలు ఇంటి మీదకి వచ్చి మధును ఎన్ని మాటలు తిట్టినా గాని మధు మాత్రం రాజు పేరు చెప్పేవాడుగా. అలా అని రాజు సరే ఎవరికి తెలియక ముందు కొంచెం కొంచెమైనా కట్టేద్దాము అన్న ఆలోచనతో కూడా లేడు. ఎందుకంటే మధును ఇక్కడ అందరి ముందు బ్యాడ్ గా చూపించాలనేదే రాజు ఆలోచన. అలాగే మధుకు సంబంధించిన కొన్ని కార్డ్స్ కానీ లేదు అంటే శాలరీ స్లిప్స్ కానీ మధుకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ రాజు దగ్గర ఉండేసరికి అందరూ మధుకి తెలిసేమో అనుకుని కొంతమంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అప్పులు. ఎంతో యాక్టివ్గా ఉండే మధు, ఏ కష్టాన్నైనా చిటికలో తీర్చేసే మధు, ఏ ప్రాబ్లం వచ్చినా బాధపడకుండా ఉండే మధు ఇంట్లో డిప్రెషన్కి లోనైండు. ఉద్యోగం సరిగ్గా చేయడం లేదు, తినడం సరిగ్గా లేదు, ఎవరితో ఎక్కువ కలవడం లేదు. ఇంతకుముందు ఎవరితోనైనా మంచిగా కలిసిపోయేవాడు, ఇప్పుడు ఎవరితో సరిగ్గా మాట్లాడడం లేదు. అవన్నీ గమనించిన వాళ్ళ నాన్నగారు సరే ఏం ప్రాబ్లం అయిందో చెప్పు అనేసి అమ్మా నాన్న బాగా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మధు ఓపెన్ అయ్యాడు. ఇది చిన్న విషయం కాదు, లక్షలల్లో అప్పులు, అవి మన వల్ల కావు, కాబట్టి రాజు వాళ్ళ అమ్మా నాన్నకు తెలవాల్సిందే అని రాజు వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి సున్నితంగానే ఈ విషయం వాళ్ళిద్దరు చెప్తారు. అసలు నీ కొడుకు పేరు చెప్పి అప్పు తీసుకోవాల్సిన అవసరం నాకేంది? నా అకౌంట్లోనే చాలా డబ్బులు ఉంటాయి, మా నాన్నగారి అకౌంట్లో బొచ్చ డబ్బులు ఉంటాయి. మా నాన్నగారు ఇలా చిటికేస్తే నాకు వేలల్లో వస్తాయి, లక్షలలో వస్తాయి. అలాంటిది సాదా సీదా బతుకులు బతుకుతున్న మీ పేర్లు చెప్పి నేను బయట అప్పు చేయడం ఏంది? అలా అబద్ధాలు చెప్తాడు రాజు. అయితే రాజుకు మధుకు మధ్యలో ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్తో రాజు మధు గురించి చెప్పాడట. నేను చెడు చేయాలని ఇవన్నీ చేశాను. ఆ మూడో వ్యక్తి కొన్ని రోజుల తర్వాత మధు మంచితనం తనకు తెలుసు కాబట్టి కొన్ని రోజుల తర్వాత మధుతో చెప్పిండు, అప్పులు ఇచ్చిన వాళ్ళందరికీ మధునే ఇస్తా అని అక్కడ మాటిచ్చి మధు మంచిగా ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ అప్పులన్నీ తీర్చేశాడు. అప్పులు తీర్చేసిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి అప్పులు నువ్వే చేశావని నేను నిరూపించడానికి నాకు ఎంతసేపు పట్టదు, కానీ మన స్నేహంతో నువ్వు చేసిన మోసాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఎలాంటి చెడు వ్యసనాలకి నువ్వు అలవాటు పడుతున్నా ఆ చెడు వ్యసనాల నుంచి నేను బయటికి తీసుకొచ్చేవాడిని. ఆ చెడు వ్యసనాల వల్ల నువ్వు ఇబ్బంది పడితే నీతో పాటు 24 గంటలు గడిపిన రోజులున్నాయి. అవన్నీ నువ్వు మర్చిపోయి నన్ను చెడు చేద్దామన్న ఒకే ఒక ఆలోచనతో ఇంత పెద్ద మోసం చేశావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో రాజు, కొన్ని రోజులు చీకటి ఉంటే మరికొన్ని రోజులు వెలుతురుంటది, అది ఖచ్చితంగా. కొన్ని రోజులు కష్టాలుంటే మరికొన్ని రోజులు సంతోషంగా ఉంటది. నా జీవితంలో వచ్చిన ఈ చీకటి ఇక మీదట వెలుతురులో నేను ఎలా బ్రతకాలి, మళ్ళీ ఎలాంటి మనుషులని నమ్మాలి నమ్మద్దు అనేది ఒక మంచి గుణపాఠం అయితే నేర్చుకున్నాను. మంచితనం ఎప్పుడు చెడిపోదు, మంచితనం ఎప్పుడు శ్రీరామ రక్షల్లాగా మనల్ని కాపాడుతూనే ఉంటది. అలా అని మధు రాజుకి ఒక మంచి బుద్ధి మాటలు చెప్పి, ఈ సంఘటన నిజంగా జరిగిన విషయం, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్కి జరిగింది అన్నమాట. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ